కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుగుతోందన్నారు డీజీపీ జితేందర్. ఈ రోజు రాత్రిలోగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా టైం టు టైం అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. మంచి వాతావరణంలో మంచి ఆనందంతో గణేష్ ఇమర్షన్ లో పాల్గొంటున్నారు. ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఈ రోజు రాత్రి కంప్లీట్ రాత్రికి ఇమర్షన్ జరుగుతాయి. తర్వాత లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూస్తే రేపటి వరకు కూడా కొన్ని ఐడల్స్ కి రావటానికి, మన అర్లీ మార్నింగ్ ఇమర్షన్ కి రావటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము మొత్తం ఏర్పాట్లు చేశాము. ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో ఏర్పాట్లు చేశాము. మా ఇమర్షన్ అప్పుడు ఏమీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా మేము ఏర్పాట్లు చేశాము. ఇది అందరు కోఆర్డినేషన్ తో పని చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మొన్న నేను, సిపి గారు, కలెక్టర్ గారు, తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్, జోనల్ డీసీపీస్, అడిషనల్ సిపి అందరూ పోయి ఒక్కసారి రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేయటం జరిగింది. బాలాను